నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. కొన్నే క్లస్టర్లో నామినేషన్ల హడావిడి. నేటితో చివరి తేదీ భారీ స్పందన. కొన్నే క్లస్టర్లకు చెందిన 5 గ్రామాల్లో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు ప్రక్రియ ఇవాళ భారీగా కొనసాగింది. చివరి రోజు కావడంతో గేట్ లోపలికి ఎంటర్ అయిన ప్రతి అభ్యర్థికి అధికారులు టోకెన్లు ఇచ్చి నామినేషన్ ప్రక్రియను సవ్యంగా నిర్వహించారు. మొత్తం 26 మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. 95 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసుకున్నారు. ముఖ్యంగా రామచంద్రపూర్ గ్రామంలో పరిస్థితి ఇలా ఉంది. మొత్తం 8 వార్డులు ఉండగా కేవలం ఒక వార్డుకే వార్డు మెంబర్లు నామినేషన్లు దాఖలు అయింది. అలాగే సర్పంచ్ పదవికి కూడా ఒక నామినేషన్ మాత్రమే అందింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు, గ్రామస్తులు రద్దీతో అక్కడ ఎన్నికల వాతావరణం మరింత కిటకిటలాడింది. మరి ఈరోజు కొన్నే క్లస్టర్లో ఉన్నాం. మరి ఈరోజు నామినేషన్ చివరి తేదీ రావడంతో మరి ఏ గ్రామం నుంచి వెళ్ళి ఎన్ని నామినేషన్లు మరి స్వీకరించడం జరిగిందని చెప్పేసి మన దగ్గరలో ఆర్ఓ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి. నమస్తే అండి. కొన్నే జీపీ క్లస్టర్ ఆర్ఓ గారు, నా పేరు రమేష్. ఇప్పటి వరకు ఈరోజు నామినేషన్ల చివరి తేదీ 5 గంటలకి నామినేషన్లు గడువు ముగిసింది. 5 గంటలకి మనకి 100 మీటర్స్ లైన్ లోపల కానీ మన గేట్ లోపలికి ఎంటర్ అయిన అభ్యర్థులకి టోకెన్లు ఇవ్వడం జరిగింది. నామినేషన్ వేసే అభ్యర్థులకి సుమారుగా 30 టోకెన్లు మేము ఇష్యూ చేశాము. 30 మంది వేచి ఉన్నారు. ఇప్పటి వరకు మనకి 26 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. 95 వార్డు మెంబర్ల నామినేషన్లు వచ్చాయి. ముఖ్యంగా రామచంద్రపురం గ్రామం నుంచి ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ మాత్రమే వచ్చింది. అక్కడ 8 వార్డులు ఉన్నాయి. సో మేము టోకెన్లు ఇష్యూ చేసిన దాంట్లో ఆ మిగతా వార్డు మెంబర్లు కూడా ఉన్నారని మేము భావిస్తున్నాము. ఇప్పటివరకైతే వాళ్ళు మాకు టర్న్అవుట్ కాలేదు. సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. ఇంకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ 30 మందిలో ఇప్పటికే 10 మందిని నామినేషన్లు తీసుకోవడం జరిగింది. ఇంకా 20 మంది వరుసలో వేచి ఉన్నారు. వారు పూర్తి అయ్యేంత వరకు మేము నామినేషన్లు స్వీకరిస్తాం. ఓకే సార్, ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు పూర్తి స్థాయిలో మీరు విశ్లేషణ చేశారు? ఇంకా ఎన్ని రావాల్సి ఉందని అనుకుంటున్నారు? రావాల్సి ఉంది అంటే విశ్లేషణ రేపు జరుగుతుందండి. నామినేషన్ల ప్రక్రియ స్క్రూటినీ రేపు జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన నామినేషన్ అన్ని స్వీకరించడం. సుమారుగా జీపీ కొన్నే క్లస్టర్లో అన్ని వార్డులకి సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. ఒక రామచంద్రపురం నుంచి మాత్రమే 8 వార్డులకు గాను ఒక వార్డు నుంచి మాత్రమే వార్డు మెంబర్ వచ్చింది. మిగతా 7 వార్డులకి వార్డు మెంబర్ నామినేషన్ రాలేదు. మిగతా అన్ని నామినేషన్లు అన్ని వార్డులకి అన్ని సర్పంచ్ అభ్యర్థులకి నామినేషన్లు వచ్చాయి. సార్, జరుగుతున్నటువంటి క్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తున్నాయి? మరి నామినేషన్లు వేసే వారి నుంచి ప్రశాంతంగా జరుగుతుందంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఎవరు మాత్రం ఎలాంటి సంఘటన జరగలేదు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ జీపీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. చాలా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. థ్యాంక్ యూ.